ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి శతకోటి ప్రణామములు. సద్గురు బంధువులందరికీ నమస్కారం అండి. అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర పునఃప్రారంభం. నిజానికి స్వామిని తగు రీతిన ఆశ్రయించిన వారే లేరని స్వామి చెప్పారు. కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడగరేమయ్యా, కొండలు పొర్లి జారి వచ్చేస్తున్నాయ్యా, 7 కొండలు వేలానికొచ్చాయి, పాట పాడుకునే వాళ్ళుంటే కొనవచ్చయ్యా, నల్ల కొండలు వేలానికొచ్చాయి, కొనేవాడే లేడే అని అనేక సందర్భాలలో స్వామి అన్నారు. అలా అయితే నిజానికి మనమెవ్వరము ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందలేదన్నమాట. దాని గురించి ఒక భక్తుడు మాకేమైనా బోధించండి స్వామి అని అడిగితే ఆయన బోధించేందుకు ఏముందయ్యా, నన్ను చూసి నేర్చుకోండి కదయ్యా అన్నారు. ఆయనను చూసి వారు నేర్చుకోమన్నదేమిటి? మొదటిది, వారిలోని ఉత్తమ గుణాలను, పనిలో త్రికరణ శుద్ధి, సాటి జీవులపై ఆదరణ. రెండవది, పూర్ణుడైన సద్గురువును ఆశ్రయించి సేవించడం ఎలాగో మహాత్ముల చరిత్ర నుండి తెలుసుకోవాలి. మూడవది, దివ్యమైన రీతిన మనకు భగవంతుడు ఆదేశించిన సద్గురువును అంటిపెట్టుకోవాలి. నాలుగవది, వారి అనుగ్రహంతో అనేక మంది పూర్ణ పురుషులను అహోబిలంలో స్వామి దర్శించినట్లే దర్శించాలి. ఐదవది, వారందరి వద్ద సేకరించిన సత్యాలను మన సద్గురువు చెప్పిన దాంతో సమన్వయపరుచుకొని ఆయన ఆదేశించిన సాధన ఎక్కడ ఉండైనా చేసుకోవచ్చు. అందుకే ఒక భక్తుడు, స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు అని అడిగినప్పుడు ఆయన ఒంటి దూలపు ఇల్లు వేసుకుని ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్పారు. ఇవన్నీ మనకు స్వామి చేసి చూపినవే. ఇలా కాక భగవదాదేశంగా వారిని గురువుగా పొంది గురు సేవా విధానం తెలుసుకుని ఆ ప్రకారం ఆయన్ను ఎట్టి లౌకికమైన కోరికలు లేకనే కేవలం మోక్షేచ్ఛతో సేవించిన వారు మాత్రమే ముక్తి పొందే వరకు వారితో పాటు జన్మించి సేవిస్తూ ఉంటారు. స్వామి ఒకప్పుడు 1000 గొర్రెల్లో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలు పట్టు లాక్కురావచ్చు కదయ్యా అని చెప్పినది కేవలం లౌకికమైన కోరికలతో వారిని సేవిస్తూ వాటిని నెరవేర్చిన స్వామి మహిమకు అబ్బురపడే పామరులైన భక్తులను గొర్రెలతో పోల్చారు. కారణం వారికి మోక్షము, గురు శుశ్రూష తెలియవు. శైవ సాంప్రదాయ గ్రంథాలలో కూడా ముముక్షువులు గాని పామర జనాన్ని పశువులు అంటే ఆశ, రాగము, ద్వేషము మొదలైన పాశాల చేత బంధించబడి ప్రేరేపించబడి మాత్రమే అన్ని పనులు చేసేవారు అని అర్థం అని భగవంతుణ్ణి పశుపతి అని అంటారు. శ్రీ స్వామి పెంచల కోనలో తాము చేసిన తపస్సు గురించి నారాయణయ్య అనే సేవకునితో ఒకనాడు ఇలా చెప్పారు. ఒకప్పుడు పెంచల కోన అడవులలో 3 రోజులు రాత్రింబవళ్ళు గడిపేవాడిని. ఒక్కొక్కప్పుడు లోకమే తెలిసేది కాదు, అన్నము నీళ్లు సంగతి కూడా తెలిసేది కాదు. లోకం తెలిసినప్పుడు మాత్రం గోనుపల్లెకు వచ్చి ఎవరైనా అన్నం పెడితే తీసుకునేవాణ్ణి. ఇట్టి స్థితి పెంచల కోనలో వారికి సద్గురు దర్శన సేవల వలన కలిగిందని తలచవచ్చు. కారణం అట్టి అదృష్టవంతులకు మాత్రమే అలాంటి స్థితి కలుగుతుంది. శ్రీ సాయిబాబా ఒకప్పుడు తమ గురుసేవ వృత్తాంతం చెబుతూ ఇలా అన్నారు. ఇక్కడే చావడిలో నా గురువుని చూశాను. ప్రశాంతము, గంభీరము అయినా ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా దృష్టి ఆయన ముఖం మీద నిలిచిపోయేది. ఆయన సన్నిధిలో నాకు ఆకలి దప్పులు తెలిసేవి కావు. వెంకయ్య స్వామికి వారి గురువు ఒక వింతైన సాధన విధించినట్లు, తరువాత ఆయన దానిని సాధ్యమైనంత వరకు నలుగురి దృష్టిలో పడకుండా కొంతకాలం కొనసాగించినట్లు తోస్తుంది. స్వామి ఉన్మత్త అవస్థలో ఉండగా ఒక కపిల బావిలోకి వాలి ఉన్న చెట్టు కొమ్మలకు తమ కాళ్లు పెనవేసుకుని తల క్రిందులుగా వేలాడేవారు. కాళ్లు పట్టు తప్పి బావిలో పడిపోతే ఆయన మరలా బావి నుండి ఎక్కి వచ్చి మరలా అలానే వేలాడేవారట. ఒక్కొక్కప్పుడు 2 ఎడ్ల బండి పోతూ ఉంటే దానిని ఆ బండి వెనుకగా వచ్చి ఎక్కి కూర్చునేవారు. తర్వాత కాళ్ళు బండి పైన తల మరియు శరీరము క్రిందకు వేలాడుతుండేవి.
ఎవరైనా చూస్తే ఆయన వెంటనే లేచి మామూలుగా కూర్చునేవారు. శ్రీ సాయిబాబా కూడా తమ గురుసేవ గురించి ఇలా చెప్పారు. నా గురువు నన్ను ఒక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తల క్రిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తునుంది. నన్ను అలా వదిలేసి ఆయన ఎటో వెళ్ళిపోయారు. ఆయన 5 గంటల తరువాత తిరిగి వచ్చి ఎలా ఉన్నారు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నారు. ఆయన ఎంతో సంతోషంతో నన్ను కౌగలించుకుని నా దేహాన్ని నిమిరారు. శిష్యుడిగా నన్ను అంగీకరించారు. నా దృష్టిని ఆయన మీద లగ్నం చేశాను. నా ధ్యానమూర్తి ఆయనే. నిజానికి ఎట్టి వింతైన యోగ సాధన ఒకటి ఉన్నది. గణేశపురి వాస్తవ్యులైన శ్రీ నిత్యానంద పరమహంస ఇలాంటి సాధన చేశారు. ముస్లిం మహాత్ములలో కూడా బాబా ఫరీద్ గంజ్ షక్కర్ అను మహాత్ముడు 40 రోజులు ఇలాంటి తపస్సు చేశారు. మరో ఆడియోతో మళ్ళీ కలుద్దాం.